అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమెరికాలో చదువుకోవాలనుకుని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది. 2025 అడ్మిషన్ సీజన్ లో మన విద్యార్థులకు వీసా అనుమతులు గణనీయంగా తగ్గాయి. చైనాతో పోలిస్తే భారతీయులకు స్టూడెంట్ వీసా నిరాకరించడంలో రెట్టింపయింది. 2025 మే ఆగస్టు మధ్యలో అమెరికా కాన్సులేట్స్ భారతీయ విద్యార్థులకు 22,149 F1 స్టూడెంట్ వీసాలు జారీ చేశాయి. 2024లోని ఇదే పీరియడ్ లో మన వాళ్లకు 58,694 విద్యార్థి వీసాలు జారీ అవగా గతేడాది ఆ సంఖ్య 62% మేర తగ్గింది. సాధారణంగా ఏటా ఈ సీజన్లో భారతీయులకు సగటున 50,000కు పైనే విద్యార్థి వీసాలు వస్తాయి. కానీ గతేడాది ఈ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అదే టైంలో చైనా విద్యార్థులకు వీసా అనుమతులు 34% తగ్గాయి. 2024లో చైనీయులకు 61,000 విద్యార్థి వీసాలు ఇవ్వగా గతేడాది ఆ సంఖ్య 40,000గా ఉంది. మే ఆగస్టు పీరియడ్ ను విద్యార్థి వీసాలకు అత్యంత కీలకమైన టైంగా భావిస్తారు. అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ సీజన్లో అంతర్జాతీయ విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటారు. మనకు విద్యార్థి వీసాల అనుమతులు భారీగా తగ్గినప్పటికీ అమెరికా విద్యా సంస్థల్లో నమోదు చేసుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే ఉంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గణాంకాల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో 3,63,019 మంది భారత విద్యార్థులు యుఎస్ కాలేజ్లు, యూనివర్సిటీల్లో చేరారు. ఇదే టైంలో చైనా నుంచి 2,65,919 మంది గతేడాది అమెరికాకు చదువుకునేందుకొచ్చారు. ట్రంప్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అమెరికాలో వలస విధానాలు కఠినతరం చేసింది. దీంతో విదేశీ విద్యార్థులు యుఎస్ లో చదువుకుని కెరీర్ ను నిర్మించుకోవడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే సోషల్ వెట్టింగ్, ఇతరత్ర నిబంధనలతో విద్యార్థులు సతమతమవుతున్న వేళ ఇప్పుడు వీసా అనుమతులను తగ్గించడం మరింత భయపెడుతోంది. మరోవైపు F1 వీసాదారుల నివాస అనుమతిపై కూడా ట్రంప్ సర్కార్ పరిమితి విధించింది. గతంలో F1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద ఉండేవారు. ఇప్పుడు ఈ నిబంధనను కూడా ఎత్తివేసి నిర్దిష్ట కాల పరిమితిని అమలు చేసేందుకు రెడీ అయింది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండాలంటే విదేశీ విద్యార్థులు మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్లో ఈ మార్పు అమల్లోకి రానుంది. విదేశీ జర్నలిస్టులకు వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు అమెరికా సిద్దమైంది. వీరికి కూడా సోషల్ మీడియా వెట్టింగ్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. వీసా కోసం దరఖాస్తు చేసుకుని పాత్రికేయులు తమ సామాజిక మాధ్యమ ఖాతాలు సెట్టింగ్లను పబ్లిక్ లోకి మార్చుకోవాల్సి ఉంటుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ వెల్లడించింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది. 2025 అడ్మిషన్ సీజన్లో మన విద్యార్థులకు వీసా అనుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. చైనాతో పోలిస్తే భారతీయులకు స్టూడెంట్ వీసా నిరాకరించడంలో రెట్టింపైంది.
2025 మే ఆగస్టు మధ్యలో అమెరికా కాన్సులేట్లు భారతీయ విద్యార్థులకు 22,149 F1 స్టూడెంట్ వీసాలు జారీ చేశాయి. 2024లోని ఇదే పీరియడ్ లో మన వాళ్లకు 58,694 విద్యార్థి వీసాలు జారీ అవ్వగా గతేడాది ఆ సంఖ్య 62% మేర తగ్గింది. సాధారణంగా ఏటా ఈ సీజన్లో భారతీయులకు సగటున 50,000 పైనే విద్యార్థి వీసాలు వస్తాయి. కానీ గతేడాది ఈ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అదే టైంలో చైనా విద్యార్థులకు వీసా అనుమతులు 34% తగ్గాయి. 2024లో చైనీయులకు 61,000 విద్యార్థి వీసాలు ఇవ్వగా గతేడాది ఆ సంఖ్య 40,000గా ఉంది. మే నుంచి ఆగస్టు పీరియడ్ ను విద్యార్థి వీసాలకు అత్యంత కీలకమైన టైంగా భావిస్తారు. అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ సీజన్లో అంతర్జాతీయ విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటారు. మనకు విద్యార్థి వీసాల అనుమతులు భారీగా తగ్గినప్పటికీ అమెరికా విద్యా సంస్థల్లో నమోదు చేసుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే ఉంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గణాంకాల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో 3,63,019 మంది భారత విద్యార్థులు యుఎస్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరారు. ఇదే టైంలో చైనా నుంచి 2,65,919 మంది గతేడాది అమెరికాకు చదువుకునేందుకు వచ్చారు. ట్రంప్ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అమెరికాలో వలస విధానాలు కఠినతరం చేసింది. దీంతో విదేశీ విద్యార్థులు యుఎస్ లో చదువుకుని కెరీర్ ను నిర్మించుకోవడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే సోషల్ వెట్టింగ్, ఇతరత్రా నిబంధనలతో విద్యార్థులు సతమతమవుతోన్న వేళ ఇప్పుడు వీసా అనుమతులను తగ్గించడం మరింత భయపెడుతోంది. మరోవైపు F1 వీసాదారుల నివాస అనుమతిపై కూడా ట్రంప్ సర్కార్ పరిమితి విధించింది. గతంలో F1 వీసాలపై వచ్చిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద ఉండేవారు. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేసి నిర్దిష్ట కాల పరిమితిని అమలు చేసేందుకు సిద్దమైంది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండాలంటే విదేశీ విద్యార్థులు మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్లో ఈ మార్పు అమల్లోకి రానుంది. ఇక విదేశీ జర్నలిస్టులకు వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు అమెరికా రెడీ అయింది. వీరికి కూడా సోషల్ మీడియా వెట్టింగ్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే పాత్రికేయులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల సెట్టింగ్స్ ను పబ్లిక్ లోకి మార్చుకోవాల్సి ఉంటుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ వెల్లడించింది. త్వరలోనే దీనిపై ఒక డెసిషన్ తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.